కాదు, పైన కాదు, కింద కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, ఏదో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత కాదు, ప్రాణం ఉన్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, ఇన్ని మినహాయింపులు అడిగాడు బ్రహ్మగారిని. అది వ్యాసహృదయం అంటే. అటు బ్రహ్మగారి మాట, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. నిలబెట్టడానికి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి తను బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా ఒక నరసింహం అయిపోయి నించున్నాడు. ఎందులో అంటే అందులోంచి బయటకు వస్తానని. హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహ కృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. అంతటా నిండిపోయాడు నరసింహమై. హిరణ్యకశిపుడి వేలు స్తంభంలో ఆగింది, బయటకు వచ్చేసాడు. ఇటు ప్రహ్లాదుడి మాట నిజమైంది, చంపేశాడు. అయిపోయింది హిరణ్యకశిపుణ్ణి, అవతార పరిసమాప్తి చేసేసాడు. త్రేతాయుగం. నరుడెంతవాడు, పనికి మాలినవాడన్నాడు రావణాసురుడు. అసలు నేను వాడి పేరు కూడా ఎత్తనన్నాడు. నరుడి గొప్పతనం చెప్పాలి, అందుకే రావణ సంహారం చేసి వెళ్ళలేదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తానన్నాడు. ఏమిటి రామరాజ్యం అంటే? రామరాజ్యం అంటే రాముడు ఎప్పుడూ తన సొంత ఆలోచనతో నిర్ణయం చెయ్యడు, అదే రామరాజ్యం. ఇది ఇలా ఎలా చెయ్యాలి, శాస్త్రం ఏం చెప్పింది అని అడుగుతాడు. శాస్త్రం ఏం చెప్పిందో చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలిస్తే ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, అది రామరాజ్యం. అంతేకాని రామరాజ్యం అంటే రాముడికో ప్రత్యేకమైన పరిపాలనా విధానం ఉందని కాదు. శాస్త్రమును పట్టుకున్న రాముని వలన ఎప్పుడూ లోకంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగలేదు అంటే పరిపాలకులు శాస్త్రమునందు అనురక్తి కలిగిన వారై ఉండాలన్న దానికి గుర్తు రామరాజ్యం. కాబట్టి రాముడు వచ్చాడు, రావణ సంహారం నరుని యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపచేశాడు. 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి. అసలు రామచంద్రమూర్తి నరుడిగా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి సీతమ్మ తల్లితో సంతానం కని అంత ధార్మికంగా నిలబడి ఉండకపోతే నరుడన్నవాడి జన్మకి గౌరవమే లేకుండా పోయింది. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి. ఇక కృష్ణావతారం, అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమని అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆయన మహానుభావుడు దేవకీ వసుదేవులకు అంతకుముందు 3 జన్మలుగా వాళ్ళకి కొడుకుగా వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఇది 3వసారి వాళ్ళ జన్మనెత్తారు. వాళ్ళకి 3వసారి కొడుకుగా రావాలి గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ఆఖరిసారి వచ్చాడు. అందుకని అర్ధరాత్రి 12 గంటల వేళ ప్రాకృత బాలుడిగా రాలా. అదే రాముడిగా వస్తే కేవలం ఒక మనుష్య పిల్లవాడు ఎలా ఉంటాడో అలా వచ్చాడు. నరుడి చేతిలో తప్ప రావణుడు సంహరింపబడడు కనుక. అందుకే తతశ్చ 12 మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవచ్చే శౌచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. 12 సంవత్సరములు కౌసల్యాగర్భవాసం చేసి పైకి వచ్చాడు. కృష్ణుడిగా ఆ అవతార ప్రయోజనంలో జగద్గురువుగా లోకానికి సందేశమూ ఇవ్వాలి, అజ్ఞానం పోగొట్టాలి భగవద్గీత ద్వారా. కన్నులు తెరువనికడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, రాక్షస సంహారము చెయ్యాలి. అందుకని ఏకకాలమునందు రెండిటిని సాధించడానికి అసలు పుట్టుకే ఒక లీలగా అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. పుడుతూనే ప్రాకృత మానవుడిగా కాకుండా శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. పోతన గారు అసలు పరవశించిపోయారంతే ఆ కృష్ణావిర్భావానికి. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి పులకించి తిలకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. చతుర్భుజములతో శంఖచక్ర గదాపద్మములతో పీతాంబరంతో పుట్టాడైన. కలియుగంలో వెంకటేశ్వరావతారం ఈ మూడిటిలా రాలా. నారదుడు తల కొట్టుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు. అవతారం కదలాలి. అవతారం కదలడం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. నేను ఒక మాట చెప్తాను, దాన్ని పట్టుకోవాలి. పురాణ వాక్కుని తత్వమునకు అనుసంధానం చెయ్యాలి. ఎప్పుడు నేను ఒక పని చేశాను అంటే దానికన్నా ముందు నా సంకల్పం కదిలింది అని గుర్తు. నేను
అలా వెళ్ళిపోతుంటే, నడిచి వెళ్ళిపోతుంటే, అమ్మా అమ్మా నువ్వు నాకు రొట్టె ముక్కైనా పెట్టి 2 రోజులైందమ్మా, అమ్మ అన్నం తినలేదమ్మా, అస్తమానం మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, నాకు కడుపులో తిప్పేస్తోందమ్మా అంటోందనుకోండి ఓ పిల్ల తల్లితో. ఇప్పుడు బాబుగారు 1 రూపాయి ఇవ్వండి బాబుగారు అని అడగక్కర్లేదు నన్ను అమ్మాయి. నేను వెంటనే వెళ్ళి గబగబా ఓ రొట్టె ముక్క కొంతెచ్చి ఆ పిల్లకి పెట్టమ్మా, నువ్వు ఒకటి తిను అని ఇస్తాను. అందుకే శంకరాచార్యులు వారు విహంగ శిశవ్విషణ్ణే అంటారు. పక్షి పిల్లమ్మ ఆకలిస్తోందన్నారు. పెద్దవాళ్ళు ఆకలిస్తే ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. పిల్ల ఏడిస్తే ఇచ్చేస్తాం. అలా ఆ పిల్ల ఏడిస్తే నేను ఎందుకు ఇచ్చాను రొట్టె? నా దయ కదిలింది. ఎప్పుడైనా ఒక కర్మ జరిగింది అంటే దానికి ముందు నాలో ఉన్న గుణము కదిలింది అని గుర్తు. దయ కదిలితే ఉపకారం జరుగుతుంది, నాలోని క్రోధము కదిలితే అపకారం జరుగుతుంది, నాలో ఉన్న పరిణతి కదిలితే మంచి నిర్ణయం జరుగుతుంది. అందుకే ఏం జరిగింది అన్నది మీ మనసులో కదిలిన తలంపు వలన జరుగుతుంది. మనసులో కదిలిన తలంపులు మీ పరిణతికి చిహ్నములై ఉండాలి. మీరు బాగా పరిణతి కలిగిన వారు అనుకోండి, అప్పుడు మీ మనసులోంచి వస్తున్న సంకల్పములు లోకోపకారములై ఉంటాయి. అందుకు శంకరులు చేసినటువంటి సంకల్పములు అంత గొప్పయ్యాయి. ఇప్పుడు లోకానికి ఉపకారం జరగాలి, వెంకటేశ్వరావతారం రావాలి. ఇప్పుడు కోపించి చంపడానికి లేదు, కేవలం దయతో ఉండాలి. కేవలంతో దయతో ఉండాలంటే ముందు ఎవరు కదలాలి? ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలింది అంటే దయతో ఆయన ఆలోచించాడు అని గుర్తు. దయాశతకము అని చేశారు వేదాంత దేశికులు. అమ్మవారు దయాస్వరూపిణి, వాత్సల్యస్వరూపిణి. తప్పు చేసినా ఊరుకుంటుంది. అందుకే వాత్సల్యము అన్నమాట రెండిటికీ అన్వయం చేస్తారు. ఒకటి గురువు గారికి, 2 ఆవుకి. ఈ రెండిటికి గురువు శిష్యుడు ఎంత తప్పు మార్గంలో తిరుగుతున్నా దగ్గరికి వచ్చి ఆర్తితో కూర్చుంటే దిద్దుతాడు. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు త్రోవలో ఉండి ఆర్తితో వేడుకోవడానికే గురువు ఉండాలి. మీరు తప్పు మార్గంలో లేరని మీరు అనుకుంటే అసలు గురువు ఎందుకు? పాపం ఉంటేనే పరమేశ్వరుడు కావాలి. ఎవడి దగ్గర పాపం లేకపోతే పరమేశ్వరుడు ఎందుకు? ఈ 2 ఉంటేనే, రోగం ఉంటేనే కదా వైద్యుడి దగ్గరికి వస్తారు. అందరూ వచ్చి రోగమే చెప్తారు ఏంటంటే డాక్టర్ గారే. అందుకే వస్తారు డాక్టర్ గారి దగ్గరికి. గురువుగారి దగ్గరికి ఎందుకు వస్తారు? మార్గం తెలియని వాళ్ళే వస్తారు. విసుక్కోకూడదు. నీ గతం నాకెందుకయా, నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావో చూస్తున్నానంతే. గురువుగారు నేను పూర్వం ఎలా ఉండేవాడినో తెలుసా అన్నాడు అనుకో, నాకెందుకు? గతం నాకు అక్కర్లేదయా, ఇప్పుడు నేను చెప్పింది పాటిస్తున్నావు, మంచి మార్గంలో ఉన్నావు, చాలు నాయన, నాకు అంతకన్నా ఏం కావాలి? అదొక్కటే చూసినవాడు గురువు. వాడు గతంలో ఏమిటి అన్నది చూస్తే ఇంకా గురువు ఎందుకు అవుతావు? మట్టిని ఉతకడానికే సబ్బు ఉంది, కల్మషాన్ని తీయడానికే సబ్బు. కల్మషం ఉంది నేను అని బట్టలో కల్మషాన్ని చూస్తూ సబ్బు కూర్చుంటే బట్టకి కల్మషం ఎప్పుడు వదులుతుంది? గురువు అంటేనే కల్మషాన్ని కడగడానికి ఉన్నాడు, ఔదార్యం ఉన్నవాడు గురువు. పరమేశ్వరుడి దయ కదిలింది, వాత్సల్యం కదిలింది. అందుకే ఆవు దూడ ఒంటికి పట్టిన మావిని నాలుకతో నాకుతుంది, మాంసాహారి కాని ఆవు. కోటీశ్వరుడికి 50 ఏళ్ళు పిల్లలు లేరు, 50వ ఏట కొడుకు పుట్టాడు. అయినా తల్లి మావిని నాలుకతో నాకదు. ఆవు దూడ మావితో పుడితే నిలబడలేని దూడని కింద పడకుండా అందంగా నాలుకతో నాకేసి శుభ్రం చేసేస్తుంది ఆవు. అందుకే గోవత్సము అంటారు. గురువుకి శిష్యుడి మీద అంత వాత్సల్యం. అందుకే గురువు గారి వాత్సల్యము అంటారు. ఇంత వాత్సల్య స్వరూపిణి అమ్మవారు. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆయన గుండెలో ఉన్నావమ్మా అన్నారు. ఆయన గుండెలో ఉన్నావు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన గుండెలో ఉన్నావు అన్న మాటకి నిజంగా ఆయన ఏదో ఇలా గుండెల్లో తగిలించుకుంటాడు అని కాదు, అంతకన్నా అర్ధరహితమైన మాట లోకంలో ఇంకోటి ఉండదు. నిజంగా మీ అందరూ నన్ను గౌరవించారు. నేను రేపు సభలోకి వచ్చినప్పుడు ఓ చిన్న బల్లోటి కట్టుకుని మా ఆవిడ్ని కూర్చోబెట్టుకు వచ్చాననుకోండి, మీరేమంటారు? వీడి ఉపన్యాసం ఏంటంటే వీడికి అర్థం ఉంది అసలు వీడికి జీవితానికి అనుకుంటారు. మరి ఏమిటి ఆయన ఇక్కడ పెట్టుకోవడం ఏంటి అంటే, వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఆవిడ్ని గుండెల్లో పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే, లోకంలో చూడండి ఓ మాట అంటాం, అరే ఎంత పని చేశాడండి, వాడికి దయలేదండి అని ఇలా అనం.
వాడికి దయ లేదండి అని మోకాలు చూపించాం. ఎంత పని చేశాడండి, దయ లేదండి అని ఇలా చూపిస్తాం. దయకి హృదయం స్థానం. ఆయన దయ కలిగిన వాడనడానికి అమ్మవారు దయాస్థానంగా హృదయంలో ఉంటుంది. రెండవ కారణం, ఆమెకి ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు. ఆవిడ ఆయన గుండెల్లో కూర్చుంటా అని అడగలేదు, ఆమె పాదాల దగ్గర కూర్చుంది. అందుకే నవవిధ భక్తి స్వరూపంలో శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం తల్లి లక్ష్మీదేవి. ఆవిడెప్పుడు పాదములొత్తుతూ ఉంటుంది. పాదములొత్తుతూ ఉంటుంది అన్న మాటకి గుర్తు ఏమిటంటే పరమభక్తితో ఉంటుంది. పరమభక్తి అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తుంది. తను చెప్పినట్టు ప్రవర్తించే భార్య ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన కూర్చోమ్మని లేదు. అలా కూర్చున్న భార్యను ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు, ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంది. అది అన్వయం. అంతేకాని ఆయన కాళ్ళ దగ్గర కూర్చోపెడతాడని మీరు అన్నారనుకోండి, అంతకన్నా దోషభూయిష్టమైన ప్రవర్తన లేదు. కాళ్ళ దగ్గర ఆయన కూర్చోపెట్టలేదు, ఆవిడ కూర్చుంటుంది. ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. అది ఆయన యొక్క వాత్సల్య స్వరూపం. ఆమె కదలాలి. ఆమె కదిలితే దయ కదిలింది, దయ కదిలితే వెంకటేశ్వరుడు వచ్చాడని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కదలాలి. ఆవిడ ముందు నడిస్తే తప్ప రాడు. లేకపోతే భార్య ముందు నడిచి భర్త వెనక వస్తే అది అమంగళకరమైన నడక. ఎక్కడైనా ఏ పితృకార్యం చేసేటప్పుడు వెళ్ళి ఆ ఉదకం ఇవ్వడానికో ఎప్పుడో వెడుతుంటే భార్య ముందు నడవాలి, వెనక భర్త నడవాలి. దారుణమైన నడక అంటారు దాన్ని, అమంగళకరమైన పని మీద ఎడుతున్నారని. మరి వెంకటేశ్వర అవతారంలో లక్ష్మీదేవి ముందును వెనక వెంకటేశ్వరుడు రావడం ఏంటి? అది అమంగళకరమైన నడక కాదు. ఆయన దయ ముందు కదిలింది. ఆయన దయ ముందు కదలడానికి లోకం ఎంత అమాయకంగా ఉందో తెలియాలి. దయ ఎప్పుడు ఉంటుందండి? అపరిపక్వత వలన దయ. మీరు బాగా నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. ఇప్పుడు సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి వాడు కొడుకు, సర్వశాస్త్రపారంగతుడైనటువంటి కొడుకు ఓ తప్పు మాట మాట్లాడాడు అనుకోండి, తండ్రి వెంటనే అదేమిట్రా అలా మాట్లాడావు, అలా మాట్లాడచ్చా, అలా మాట్లాడకూడదు అక్కడ అని దిద్దుతాడు. మనవడు ఏమీ తెలియనివాడు ఎవరో పెద్దలతో మాట్లాడుతుంటే వచ్చి తాత 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 అని ఇలా కొట్టేసి తాతగారి ఉత్తరీయం లాగేసి తాతగారి తొడ మీద కూర్చుని కళ్ళజోడు లాగేస్తుంటే ఆ కళ్ళజోడు ఇలా పెట్టుకుని రెండు చేతులు వాడికి ఇలా పట్టుకుని అంటాడు. ఎందుకు దయ చూపించాడు? ఒక్క మాట తప్పు మాట్లాడితే కొడుకుని నిలదీశాడా? ఇన్ని ఆ ఉద్ధతితో కూడిన పనులు చేస్తుంటే మనవడిని ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకున్నాడు? మనవడి మీద దయ వహించడానికి కారణం వాడి అపరిపక్వత. అరే వాడు పాపం ఏం తెలుసు వాడికి, వాడు ఏదో తెలుసు అనుకుంటున్నాడు అంతే, వాడు అలా చెయ్యొచ్చు తాతగారి దగ్గర అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియదు. ఈ అపరిపక్వతకి కదులుతాడు, దయ అప్పుడు వస్తుంది. వెంకటేశ్వరుడు ఏ అపరిపక్వతకి కదలాలి? నారదుడే చెప్పాలి లోకంలో ఏముందో అపరిపక్వత. అదే జరిగింది. కశ్యప ప్రజాపతి యొక్క ఆధ్యక్షతన యాగం జరుగుతోంది. నారదుడు వచ్చి అన్నాడు, ఈ యాగంలో ఉన్న ఫలితాన్ని ఎవరు పుచ్చుకుంటారన్నాడు. కోంభుంతే యజ్ఞఫలం కోవాధ్యక్ష దేవతాహ అన్నాడు. ఈ యజ్ఞఫలం ఎవరు పుచ్చుకుంటారు, దీనికి ఆధ్యక్షం ఎవరన్నాడు. వాళ్ళందరూ వెంటనే అవును ఎవరు పుచ్చుకుంటారు ఇది అన్నారు. అంటే మీకేమర్థం అవుతోంది దాన్ని బట్టి? వాళ్ళకది తెలియదు. అంత భక్తితో ఉన్నారు, పరిపక్వత ఉందని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు వాడు భృగువుని పిలిచి అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి ముగ్గురులో లోకపూజితుడు ఎవరో చూసిరా అన్నారు. అదే లోకంలో త్రిమూర్తుల యొక్క గుణములను ఎంచి లెక్క కట్టగలిగిన వాడు ఉంటాడా? ఆయన బయలుదేరాడు. బయలుదేరి ఆయన లెక్క పెట్టడానికి అవతలవాడు గొప్పవాడు అనడానికి ఆయన పెట్టుకున్న ప్రమాణం ఏమిటో తెలుసా? నన్ను పిలిచి ఆదరిస్తాడా. ఎంత అందంగా ఇచ్చాడో తెలుసా అండి వ్యాసుడు. భృగు వచ్చి సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో ఋషిగణములతో ఉండగా కింద పడ్డాడు, నమస్కారం చేశాడు. బ్రహ్మగారికి తెలియదు ఆయన హృదయం. నిన్ను ఆదరిస్తే మంచివాణ్ణి, ఆదరించకపోతే తక్కువవాణ్ణే. అందుకని పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధి. ఓసారి ఇలా చూసి ఏమనలేదు. వెంటనే ఆయన అన్నాడు, ధూర్తుడు వీడికేం తెలుసు, వీడు కాదు పూజార్హుడు అన్నాడు.
కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ రతిక్రీడలో ఉన్నారు. మీరు పౌరాణిక వాంగ్మయంలో ఇదొక పెద్ద విచిత్రమైన సమస్య. ఎప్పుడు ఎవరెళ్ళినా వారిద్దరూ రతిక్రీడలో ఉంటారు. అదే పనే వాళ్ళకి. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కైలాసము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మవారు లాస్యస్వరూపిణి, అయ్యవారు తాండవ స్వరూపి. లాస్యము అంటే భావ ప్రకటనము, తాండవము అంటే ఆంగికము, శరీరము కదలడం. లాస్యతాండవములు రెండూ కలిసి ఉండడమే కైలాసం. అదే పార్వతీ పరమేశ్వరుల సమ్మేళన స్వరూపం. ఇప్పుడు నేను రెండూ కలిసి ఉంటే అన్న మాట అంటూ ఇలా ఇలా అంటున్నాను. ఈ రెండూ కలిసి ఉంటే అన్నప్పుడు ఇలా ఇలా అండం తాండవం, ఆంగికం, శరీరం కలపడం. ఆయా భావములకు అనుగుణంగా నా ముఖంలో రంగులు మారి భావ ప్రకటనం చేయడం లాస్యం. లాస్యము, తాండవము, ఆంగికము రెండూ కలవడం పార్వతీ పరమేశ్వరుల సమాహార స్వరూపం. అది రతి జరుగుతోంది అన్న మాటకు అర్థం. అది ఆనందదాయకము. అలా జరుగుతున్నంతసేపు శివం, అది నడవకపోతే శవం. అందుకని ఇప్పుడు చూశాడు. అది కారణం. పురాణంలో ఎప్పుడూ అలా చెప్పడానికి కారణం అది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ వంక చూసి అన్నాడు, చిచ్చి ఈ పరమేశ్వరుడికి బుద్ధి లేదు అని నింద చేసి నీకు లింగ పూజ అని వెళ్ళిపోయాడు. శివుడికి తక్కువైందా దానివల్ల? అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన ప్రీతి చెంది వెంటనే విష్ణువుకి ఆధ్యక్షం ఇచ్చాడని మీరు అనుకోకూడదు. ఆయన లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని ఉన్నాడు. తనని ఆదరిస్తే కదూ ఆయన ఇచ్చేది గొప్పవాడని. కాబట్టి ఇప్పుడు ఆయనకి మరీ కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందో తెలుసా? నిర్ణయించడానికి 4వ వాళ్ళు. అరే ముగ్గురు ఇలాగే ఉన్నారు.